సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని మన విశ్వేశ్వర రెడ్డి గారు చక్కటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పాటల పోటీలు, అలాగే ఇంకా డ్యాన్స్ పోటీలు, ఇలాగ రకరకాల పోటీలు, అలాగే గుర్రపు స్వారీలు, అదేవిధంగా భోగి మంటలు, అదేవిధంగా ఎడ్ల పనులు. ఇవాళ రాజమండ్రిలో రాజమహేంద్రి కాలేజీలో ఉన్న విద్యార్థులందరికీ కూడా చక్కటి వినోదాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మన విశ్వేశ్వరరెడ్డి గారు. విశ్వేశ్వరరెడ్డి గారు ఏ కార్యక్రమం తలపెట్టినా చాలా చక్కగా ఉంటుంది. అది ఖచ్చితంగా మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉంటుంది. అందు గురించనే నేను ఈవేళ వేరే చోటకి పనులు వెళ్ళవలసిన మన విశ్వేశ్వరరెడ్డి గారి ఈ పండగ చూద్దామని వచ్చాం. చక్కటి భోగిమంటలు ఇవన్నీ కూడా మనకు అట్టడుగు పోతున్న టైంలో మన విశ్వేశ్వరరెడ్డి గారు వాటి పునర్జీవం పోసి చక్కగా ప్రజలందరికీ కూడా ఈ గంగరెద్దులాటలు, అలాగే ఈ గుర్రపు స్వారీలు, పాటలు, అలాగే ఇంకా రకరకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను ఇవన్నీ పెట్టి మన పురాతనంగా ఉన్నటువంటి ఈ కార్యక్రమాలను మర్చిపోకుండా మళ్ళీ గుర్తుండేలాగా ప్రతి సంవత్సరం కూడా ఆయన ఈ విధంగా చేయడం, ఆయన మనస్ఫూర్తిగా విశ్వేశ్వరరెడ్డి గారిని, వాళ్ళ సతీమణిని, ఇంకా వాళ్ళ కాలేజీలో విద్యార్థుల్ని, ఆ కాలేజీలో ఉన్నటువంటి స్టాఫ్ని అందరినీ కూడా నేను అభినందిస్తూ ఈ విశ్వేశ్వరరెడ్డి గారు ఈ కార్యక్రమాలు ఇప్పుడే కాదు ఎప్పుడు వాటిని వేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఎప్పుడు కూడా విశ్వేశ్వరరెడ్డి గారు ఈ కార్యక్రమాలు ఇలాగే చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుడు కూడా ఆయనకి ఆ విధంగా ఆయురారోగ్యాలు ఇవ్వాలని. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే, ఈయన కార్యక్రమాలు చేపట్టినప్పుడు డబ్బుకి వెనకాడకంట ఖచ్చితంగా ఖర్చు పెట్టి దానికి మంచి పేరు వచ్చేలాగా చేయడం ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇదే విధంగా ఈయన ప్రతి సంవత్సరం కూడా ఇలాగ కార్యక్రమాలు జరపాలని, ఆ కార్యక్రమాలకి మీ అందరం తప్పకుండా వెళతామని చెబుతూ సెలవు. సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా ఈ సంక్రాంతి సంబరాల్లో మరి హరిదాసులు, గంగిరెడ్లు, అలాగే ఇడ్లు బళ్ళు, అశ్వాలు, గుర్రాలు, అలాగే మరి ముగ్గులు పోటీలు, పిల్లల డ్యాన్సులు, అనేక రకమైన కార్యక్రమాలు మరి విశ్వేశ్వరరెడ్డి గారు క్రమ తప్పకుండా ఎంతో బాగా నిర్వహిస్తారు. మేము కూడా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మరి అవకాశం ఉన్నకాడికి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజెంట్ అయ్యి దీంట్లో పాల్గొని వెళ్తాం కూడా మాకు చాలా సంతోషం. మరి విశ్వేశ్వరరెడ్డి గారికి, అలాగే వారి మిత్ర బృందానికి అందరికీ కూడా నా ఉదయపూర్వక అభినందనలు తెలియపోస్తూ హ్యాపీ సంక్రాంతి. చాలా వల్ల ఈవేళ అక్కడ భోగి పండుగనే చాలా వైభవంగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ కూడా చేసే, లాస్ట్ ఇయర్ కూడా మేము వచ్చే అక్కడికి. నాకు ఈ గ్రౌండ్ లోకి వస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే పాడుపడిపోయి ఉంది అంతా కూడా. అప్పట్లో ఈ కాలనీ పెద్దలు విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, ఆయన పేరేంటి, తాజుద్దీన్ గారు కానీ, మిగతా పెద్దలందరూ కలిసి వచ్చి, నేను ఇప్పుడు కూడా చైర్మన్ గా ఉండగా ఇది బాగు చేయాలి, దీన్ని లేదా అవాంఛనీయ శక్తులన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తున్నాయి, దీన్ని బాగు చేయాలన్నప్పుడు చాలా అవాంతరాలు ఎదురైనాయి. అప్పుడు
వాళ్ళ పెద్దలు దీన్ని చేయకుండా ఏదో వాళ్ళకి ఏదో ఆడియోలతో చేయాలి అని ఏదో తాపత్రయపడ్డారు. ఏదేమైనా కానీ అందరినీ ఎదిరించి అప్పుడు అప్పారావు గారు నా వెనకాల ఉండి వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇక్కడ వాళ్ళు ఎవరు లేకుండా మేమే ఇక్కడ దీనికి శంకుస్థాపన చేసి దీన్ని చేయడం. ఇక్కడ నా కళ ఏంటంటే ఇక్కడ క్రికెట్ ఆడాలి కుర్రాళ్ళందరూ కూడా ఇక్కడ వన్ ఆఫ్ ది క్రికెట్ గ్రౌండ్స్ రాజమండ్రిగా ఇది డెవలప్ అవ్వాలని చెప్పేసి నా కళ అది. ఏదైనా ఇప్పుడు పిచ్ కూడా అలాగే ఉంది, బాగుంది. ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. అయితే ఫస్ట్ క్రికెట్ టోర్నమెంట్ చేసినప్పుడు నన్ను వెళ్ళలేదు వీళ్ళు. అఫ్కోర్స్ చేసి మర్చిపోతారు అనుకో, పాతవాళ్ళు అయిపోతారు. ఎవరు మర్చిపోవడం కష్టం. ఏదైనా కానీ విశ్వేశ్వరరెడ్డి గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ, ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని అందరినీ పిలిచి ఇలాగ కార్యక్రమాలు చేయవలసిందిగా పూర్వపు సంస్కృతి సంప్రదాయాలు నెరవేర్చేలాగా ఈ కార్యక్రమాలు చేయవలసిందని కోరుతూ సెలవు చేసి నమస్కారం. ఉండాలని ఇక్కడ వచ్చిన సభ్యులకు, సోదరులకు, మా అక్క చెల్లెలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు హిందువుల పండుగ, కానీ మనం ఉన్నది హిందూ దేశంలో ఉన్న ముస్లింలు. మేము హిందూ సాంప్రదాయాన్ని కూడా పాటిస్తాం. ఈవేళ మీరు దయచేసి ఏమనుకోకుండా ఉంటే ఈరోజు మా ఇంటికి వచ్చి చూడండి, అక్కడ ఏ రకమైనటువంటి ముగ్గులు వేసాము, ఎలా చేసాం, మీరు కూడా చేయనంత ఘనంగా మేము చేస్తాం. హిందువుల్లో ఇక్కడ భారతదేశంలో ఇక్కడ హిందూ ముస్లిం అనేది కాదు, అందరూ సకుటుంబ సమేతంగా అందరూ కలిసి ఉంటామని మేము ఈ కార్యక్రమానికి ఎక్కడో 10 కిలోమీటర్ల దూరం నుంచి రావడానికి గల కారణం ఏంటంటే ఈ సాంప్రదాయంలో మేము కూడా పాలు పంచుకోవాలని, మేము కూడా ఎల్లప్పుడూ మీరందరూ కలిసి ఉండాలని, ఇక్కడ వర్గభేదాలు లేకుండా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండాలని కోరుకుంటూ విశ్వేశ్వరరెడ్డి గారిని, గన్ని కృష్ణ గారిని, పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం చెల్లిస్తూ ప్రతి సంవత్సరం దీనికంటే ఘనంగా చేయాలని, మీకు కావలసినటువంటి తోడ్పాటు మేము కూడా సహకరిస్తామని. మేము ముస్లింస్ కాదండి, హిందువులు ముస్లింస్ అని అనుకొని మేము అన్ని సాంప్రదాయాలు పట్టిస్తాం. ఈవేళ మా ఇంటికి వస్తే మీ ఇళ్ళలో ఏదో ఒక వంట ఉంటుంది, మా ఇంట్లో ఊళ్ళో ఉన్న వంటలన్నీ కూడా మా ఇంట్లోనే ఉంటాయి. గాడ్లు, బూర్లు, అట్లు, అన్నీ ఉంటాయండి. దయచేసి మీరు వస్తే 50 మంది వచ్చినా మేము పెట్టగల శక్తి మాకుంది. కాబట్టి దయచేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం చేస్తూ జై హింద్, జై కాంగ్రెస్. మన సాంస్కృతిక సంప్రదాయాలకి ప్రతీక అయినటువంటి సంక్రాంతి కార్యక్రమాన్ని రాజమండ్రి మున్సిపల్ కాలనీ క్రికెట్ గ్రౌండ్ లో రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నాకు తెలిసి అన్ని విభాగాలు అంటే హరిదాస్ కానివ్వండి, గంగిరెద్దులు కానివ్వండి, ఎడ్లపల్లి కానివ్వండి, గుర్రపొట్టాలు కానివ్వండి, పొట్టేళ్ళు కానివ్వండి, ముగ్గులు కానివ్వండి, డాన్స్ బేబీ డాన్సులు కానివ్వండి, ఆర్కెస్ట్రా కానివ్వండి, ఇన్ని ప్రోగ్రాములు పెట్టి మన ఆంధ్రప్రదేశ్ లో అన్ని కంప్లీట్ గా కవర్ అయ్యేలాగా మన సంస్కృతికి సంప్రదాయాలన్నీ కూడా ప్రతిబింబించేలాగా మేమే పెట్టామని నేను అనుకుంటున్నా. అంటే ఎవరో పెట్టారేమో నాకు తెలియదు, కానీ అందరికీ ఏంటంటే పవిత్రమైన గోదావరి తీరాన అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళని, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళని, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళని అందరూ కూడా పిలిచి ఇక్కడ సాంప్రదాయ పద్ధతిలో ఇక్కడ మన తెలుగు జాతి యొక్క అలాగే మన సంస్కృతి సంప్రదాయాల గురించి అందరికీ తెలిసేలా చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ పెట్టడం ఉద్దేశం మనకు సెంటిమెంట్ ఉందండి. ఏంటంటే భోగి రోజున తలస్నానం చేసి భోగి మంటలో ఆవు పేడతో చేసిన పిడకలు ఇస్తే పుణ్యం వస్తుంది అని చెప్పి ఒక నానుడి శాస్త్రాలు చెప్తున్నారు. కాబట్టి దాని ప్రకారం చేయాలని చెప్పి భోగి రోజే చేస్తున్నాం. అది కూడా పొద్దుటే మరి ఇక్కడ భోగి మంటలు వేసి ఆవు పేడతో చేసిన పిడకలు అందరి చేత వేయించి సంస్కృతిక సంప్రదాయాల ప్రకారం చేస్తున్నాం. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే చాలా మందికి పిల్లలు అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, కెనడా నుంచి, న్యూజిలాండ్ నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి ఈ సంక్రాంతికి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల దగ్గరికి పుట్టింటికి వస్తారు. మన రాజమండ్రి నగరంలో వచ్చినటువంటి మరి విదేశాల నుంచి కానీ మన దేశంలో వేరే చోట్ల నుంచి వచ్చిన వాళ్ళు కానీ
అసలు మన సంస్కృతి ఏంటి, మన సంప్రదాయం ఏంటి, ఏముంటాయి అనేది తెలియట్లేదు. ఇంటికి వస్తున్నారో టీవీ పెట్టుకుంటారో లేకపోతే సెల్ ఫోన్ చూసుకుంటారు తప్ప గంగిరెద్దులు అంటే ఏంటి, లేకపోతే గుర్ర పందాలు ఏంటి, లేకపోతే ఎడ్ల పళ్ళు ఏంటి, కోడి పందాలు ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి కూడా చూడాలి తెలియాలి అని ఎంత ఆగిపెట్టుకోండి. నాకు చిన్న ఎగ్జాంపుల్ వేరే పాతకెందుకు వెళ్తే వాడు ఏదో చూపెడతాడంటే నన్ను కారు ఎక్కించుకుని ఒక 50 కిలోమీటర్లు తీసుకెళ్లిపోయి ఒక తోటలోకి అక్కడ 2 కోళ్లు పెట్టి బంద్ చేస్తారు. పెద్ద సీక్రెట్ గా పోలీసు వాడుకోండి ఏంటర్ బాబు మాకు ఇంటింటికి కోడి పందాలు ఉంటాయి, ఇంత సీక్రెట్ గా ఏదో చేస్తారు, దానికి ఎంత తీసుకున్నాడు, $200 తీసుకున్నాడు. ఏదో అనుకున్నాను నేను $200 తీసుకున్నాడు. అంటే ఈ మనకున్న సంప్రదాయాలు ప్రపంచంలో ఎక్కడ ఉండవు. ఈ గుర్ర పందాలు కానీ, పొట్టేలు పందాలు కానీ, కోడి పందాలు కానీ, లేకపోతే గంగిరెద్దుల కాలం కానీ, సాంస్కృతిక సంప్రదాయాలు కానీ ఎవరికి కూడా ఉండవు. హరిదాసులు ఇవన్నీ కూడా మనం ఇక్కడ చేస్తున్నాం. ఏం లేదు, మన సాంస్కృతిక సంప్రదాయాలను అందరికీ ముందుకు తీసుకెళ్లాలని, మన పిల్లలందరికీ కూడా వీటి గురించి తెలియజేయాలి, భవిష్యత్తులో కూడా వాళ్ళు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని అందరూ వచ్చారు. ఆదిరెడ్డి అప్పారావు గారు, కనికృష్ణ గారు, ఆకుల వీర్రాజు గారు, రఫీ గారు, అలాగే పసి గారు, మన నాట్యం లోదర్ గారు, పార్టీలకు అతీతంగా మన భద్రంధర్ గారు, అలాగే పసిలో మన మధు గారు, సిపిఐ మధు గారు, మేడం మన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మన ఫర్హానా బ్యాగ్ గారు, మేడం జీ కూడా వచ్చారు. అందరూ కూడా వచ్చారు. అన్ని కాస్టులు, అన్ని మతాలు, అన్ని కులాలు అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాండి. వెళ్ళిపోయేటప్పుడు దయించి అది అరవై లాటరీ చెప్తున్నారు అట్లండి. పిఎంకే జ్యువెలర్స్ లాటరీ కూడా పట్టుకెళ్ళండి. చెప్తున్నాను, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఆ రోజుల్లో హిందువులు బూరి తీసుకొని పెట్టారు. బూరి తీసుకొని పెడితే బూరిలోకి పూర్ణం ఎలాగెళ్ళింది అని చెప్పేసి ఆ బ్రిటిష్ గవర్నమెంట్ ప్రశ్నించిన సందర్భం నాకు బాగా గుర్తుంది. ఆ రోజుల్లో పూర్ణం ఎలా పెట్టిందో అది తెలవక అప్పుడు చూపించడం జరిగింది. అప్పుడు బూరికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు. అలాగే అందరికీ కూడా సాంప్రదాయబద్ధంగా అరిసెలు పోగొట్లు కూడా ప్యాకింగ్ చేయించాం. దయించి అందరూ కూడా అరిసెలు పోగొట్లు ప్యాకెట్ కూడా పట్టుకెళ్ళండి. ఇప్పుడు మన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మేడం గారు అందజేస్తున్నాము. ఈ రోజున రాజమహేంద్రవరంలో రాజమహేంద్రి కాలేజ్ ఆధ్వర్యంలో టీకే విశ్వేశ్వర్ రెడ్డి గారు, అలాగే ఆయన కోడలైనటువంటి సౌందర్య గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాజమండ్రిలో సందడి వాతావరణం నెలకొంది. పండగ అంటేనే గోదావరి జిల్లాలు అనేంతగా దేశవ్యాప్తంగా మనకు ఒక మంచి పేరుంది. మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడుతూ సాంప్రదాయం ఉట్టిపడేలాగా, తెలుగుదనం ఉట్టిపడే విధంగా రంగవల్లులు కావచ్చు, గంగిరెద్దులు కావచ్చు, భోగి మంటలు కావచ్చు, రంగురంగుల గాలిపటాలు కావచ్చు, ప్రతిదీ మన ప్రాచీన కళల్ని ప్రతి ఒక్కరికి పరిచయం చేస్తూ నెక్స్ట్ జనరేషన్ కి సంక్రాంతి అంటే ఈ విధంగా జరుపుకునే వాళ్ళం, ఈ విధంగా జరుపుకోవాలి అని ఒక మెసేజ్ పంపినటువంటి విశ్వేశ్వర్ రెడ్డి గారికి, సౌందర్య గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. దానిలో మమ్మల్ని భాగం చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు రాజమహేంద్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆధ్వర్యంలో ఈ మున్సిపల్ కాలనీ గ్రౌండ్ లో అంబరాన్ని అంటేలా ఈ సంక్రాంతి సంబరాలు అనేది చేయడం జరిగింది. సో ఈ సంక్రాంతి సంబరాల్లో భోగి మంటలు, గంగిరెద్దులు, అలాగే రకరకాల విచిత్ర వేషధానులు, హరిదాసు, ఇలా ఇంకా కోడి పందాలు అన్ని ఇది లేదు అని అనకుండా ప్రతిదీ ఇంక్లూడ్ చేస్తూ మేము ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది. ఇలా చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనందరికీ తెలుసు యువత అనేవాళ్ళు రేపటి భావి భారత పౌరులని. సో ఎప్పుడైతే మనం యువతను ఎడ్యుకేట్ చేస్తామో అప్పుడు ఖచ్చితంగా ఈ కల్చర్, హెరిటేజ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ జనరేషన్స్ కూడా పాస్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఐ విష్ ఆల్ అందరికీ కూడా హ్యాపీ భోగి, సంక్రాంతి అండ్ కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా మన సంక్రాంతికి భోగి రోజున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇవాళ టీకే విశ్వేశ్వరరెడ్డి గారు ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన పూర్వ సంస్కృతిని నిలబెట్టాలనే ఉద్దేశంతో మరి మనం చిన్నప్పటి నుంచి కూడా మనం ఎన్నో కార్యక్రమాలు చూడడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఎడ్ల పందాలు, కోడి పందాలు, అలాగే పొట్టేలు పందాలు, ఇవన్నీ కూడా విలేజెస్ లో ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి విలేజెస్ లో.
కానీ ఈ పట్టణ ప్రాంతాల్లో ఎలా అయిందంటే అసలు ఇటువంటి కార్యక్రమాలు ఒకటి ఉన్నాయి, దీన్ని మనం ఆచరించాలనేటటువంటి కూడా ఈనాటి యువతరానికి తెలియదు. మరి అటువంటిది విశ్వేశ్వరరెడ్డి గారు ముందుకు వచ్చి ఎంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఆయన పెట్టినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇందులో ముఖ్యంగా మరి ట్రైబల్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మంచి మల్లయోధులు. పూర్వంతా మల్లయోధులు అంటే మహారాజులు అందరూ కూడా మెయింటైన్ చేసేవారు వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చి ఒక్కొక్కరు 40-50 కేజీలు పైకి ఇసిరి మీద పడినా సరే లెక్క చేయకుండా చేయడం అనేది చాలా అద్భుతమైన ప్రక్రియ. అలాగే సాధకం అన్నది కూడా పల్లెటూరులో ఇది వరకు మా చిన్నప్పుడు కూడా ప్రతి ఊర్లోనూ కూడా సాధకం ఉండేది, కానీ ఇప్పుడు లేదు. అది ఏంటో కూడా ఎవరికీ తెలియదు. అటువంటి దాన్ని కూడా వాళ్ళు ప్రదర్శించడం మరి చాలా మందికి ఉత్తేజపరుస్తున్నారు. చాలా మంది కూడా అది ఇక్కడ నేర్చుకోవడానికి కూడా ముందుకు వస్తారని ఆశిస్తున్నాం. మరి వాళ్ళ కార్యక్రమంలో మన తెలుగు పిండి వంటలు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అవి కూడా అక్కడ ఉన్నాయి స్టాల్ చూసి అందరూ కూడా అక్కడికి వచ్చి కొనుక్కోవాల్సిందిగా కూడా కొనుక్కు చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ముందు మరి విశ్వేశ్వరరెడ్డి గారు ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. విషయం మరి ఇవాళ మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే వరల్డ్వైడ్గా భారతదేశం మొత్తం తెలుగు రాష్ట్రాలు 2 అన్ని ప్రాంతాల్లో కూడా దేదీప్యమానంగా జరుగుతున్నటువంటి ఈ భోగి ఉత్సవాల్లో పాల్గొనేంత అదృష్టం మరి టీకే విశ్వేశ్వరరెడ్డి గారు కల్పించినందుకు వారిని కృతజ్ఞతలు తెలియజేస్తూ భారతదేశం మొత్తం ఇవాళ ప్రభుత్వం కూడా చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ఈయన మహోత్తరంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి మరి అందరూ మనలో పొందినందుకు ఆయనకి మా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ రోజు సంక్రాంతి సందర్భంగా రాజమహేంద్రి డిగ్రీ మహిళా కళాశాల చైర్మన్ అయినట్టు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు చాలా అంగరంగ వైభవంగా ఈ మున్సిపల్ కాలనీ పార్క్ లో అన్ని పల్లె ఉట్టిపడేలాగా సంక్రాంతి ఉట్టిపడేలాగా అన్ని కోడి పందాలు, గుర్రం పందాలు అన్ని కార్యక్రమాలు పెట్టి 100 మంది 1000 మందికి బహుమతులు ఇచ్చి మంచి కార్యక్రమం చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాం. ఈ రోజు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ చక్కటి కార్యక్రమానికి చేసినటువంటి రాజకీయ నాయకులకు, ప్రముఖులకు, మహిళలకు, పిల్లలకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా సంక్రాంతి కార్యక్రమం చేయటం జరిగింది. ఇలాగే ఈ సంవత్సరం అంతా మరలా రాబో సంక్రాంతి వరకు కూడా మీ జీవితాలలో రంగరంగ వైభవాలు వెల్లివిరియాలని, ఆర్థికంగా మీరంతా బలపడి పాడి పరిశ్రమలు అభివృద్ధి చెంది ధనధాన్యాలతో కొనతూగాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.